హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మన లెవెల్స్ వచ్చేసి చాలా బాగా పనిచేస్తాయి. డైలీ చాలా బాగా పనిచేస్తున్నాయి. మీరు గమనించండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మన లెవెల్ అయినటువంటి 48,199 అంటే నియర్లీ 48,200 ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా చూడండి, మళ్ళా ఈ రీటెస్ట్ చేసి ఇక్కడ సెకండ్ టైం 48,199 మన లెవెల్ని టచ్ చేసి డౌన్కి వచ్చేటప్పుడు, అంటే ఇక్కడ చూడండి ఇలా వచ్చి మళ్ళా పైకి వెళ్ళి ఈ క్యాండిల్ టచ్ అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడే ఫాస్ట్గా ట్రేడ్ డౌన్ సైడ్ తీసుకోలేకపోయినా, ఎందుకంటే ఇక్కడ మన లెవెల్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ని టచ్ చేసి పైకి వెళ్తుందేమో అని ఆలోచించిన వాళ్ళు తీసుకోకపోయినా కూడా ఇక్కడ చూడండి ఆ క్యాండిల్ కింద మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయ్యి తర్వాత వీవ్యాప్ని టచ్ చేసి రీటెస్ట్ చేసి డౌన్కి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా చూడండి, ప్రీమియంలో 100 పాయింట్లు ఈజీగా తీసుకోవచ్చు అండి. ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్ టచ్ అవ్వగానే 47,856 చూడండి, ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని చూడండి ఎంత బాగా పైకి వెళ్ళిందో చూడండి, చాలా బాగా పైకి వెళ్ళింది. ఇక్కడ మన లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ టచ్ చేయంగానే తీసుకోలేకపోయినా కూడా ఇక్కడైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక 100 పాయింట్లు అయితే ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, అలా ఈరోజు అక్కడి నుంచి ఈ లెవెల్ అంతా కన్సాలిడేషన్లో ఉండిపోయింది. మరి ఈరోజు మన లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 48,056 అండి. 48,056 ఈ లెవెల్ని మాడిఫై చేసుకున్నాం. ఓకే అండి, చూడండి చాలా బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయండి. మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ 22,196 ఈ లెవెల్ని టచ్ చేసి ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నిన్నటి స్వింగ్ టచ్ చేసి డౌన్కి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ తీసుకొని డౌన్కి వచ్చేటప్పుడు కూడా ఈ నిఫ్టీ అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 22,196 ఈ లెవెల్ని చూడండి. నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇదంతా ఈ కన్సాలిడేషన్ గమనిస్తూ ఉండి డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్ 22,196 లెవెల్ని చూడండి, 1 2 3 4 టైమ్స్ ఆ లెవెల్ని టెస్ట్ చేసి రిజెక్షన్ తీసుకునింది కాబట్టి డౌన్కి రాలేదు. కాబట్టి ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా అక్కడే ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అయితే బయింగ్ ఈ క్యాండిల్స్ అబవ్ అయితే బయింగ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, లేదంటే మన వీవ్యాప్ పైన తీసుకోవచ్చు. అక్కడి నుంచి చూడండి మంచి ర్యాలీ అయితే ఇచ్చింది, చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ పివట్ పాయింట్ వరకు ఖచ్చితంగా హోల్డ్ చేయగలిగినటువంటి ర్యాలీ. మరి చూడండి, అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్ కూడా తీసుకునింది. ఇక్కడ ఈ పివట్ పాయింట్ని దాటి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయర్స్ని ట్రాప్ చేస్తూ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి ఇక్కడ మన లెవెల్ 22,257 టచ్ చేసి 22,306 చూడండి. ఎక్కడైనా మన లెవెల్స్ చూడండి, మన లెవెల్స్ ఇక్కడి నుంచి ర్యాలీ తీసుకునిందా, ఇక్కడికి వెళ్ళి మళ్ళా చూడండి డౌన్కి వచ్చిన తర్వాత 22,257 చూడండి, ఈ లెవెల్ టచ్ చేసి పైకి వెళ్ళిన తర్వాత చూడండి మళ్ళా ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. చూడండి ఇక్కడ అట్లా మన లెవెల్స్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి, గమనించండి. నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి 22,306 అండి. ఇక్కడ ఆల్రెడీ మనది ఆ లెవెల్ ఉంది, ఆ లెవెల్ ఉంచేస్తున్నాను.
కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఈ లెవెల్స్ జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ముందున్న వీడియోస్ లెవెల్స్ కూడా ఎప్పుడైనా మన లెవెల్స్ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాయండి. ఈ విషయం గమనించండి. వీడియోని లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.